మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. సో ఈరోజు అందరికీ జనరల్గా ఒక 50 దాటితే వచ్చేది మోకాళ్ళ నొప్పి వ్యాధులుగా ఎక్కువగా చెప్పుకుంటాము. ఇప్పటి వరకు మనం ఇంటేక్ అంటే లోపల వేసుకునే మెడిసిన్ కానీ ఏవైనా సిరప్స్ కానీ వీటి గురించి మాట్లాడుకున్నాము. పై పూతగా బాగా నొప్పిగా ఉన్నప్పుడు కొంచెం మర్దన చేసుకోవడానికి అలాంటి ఆయిల్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకునేలాగా ఏమైనా ఉన్నాయా అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్. సో మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు కాస్త వాళ్ళకి ఇన్స్టెంట్ రిలీఫ్గా కానీ లేకపోతే లాంగ్ టైం ఒక 1 వీక్ 15 డేస్ వాడడానికి ఇంట్లో మనం తయారు చేసుకుంటుంటాం కదా హెయిర్ ఆయిల్ అలాంటివి. మోకాళ్ళ నొప్పులకి అలాంటి ఆయిల్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయమ్మా. సో ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయినాయమ్మా ఈ మోకాళ్ళ నొప్పులు. మీరు అన్నట్లు పూర్వకాలం అయితే ఏదో 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే వచ్చేవి. ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే వస్తున్నాయి కాబట్టి వెంటనే కంఫర్టబిలిటీ అవసరం కదమ్మా. ఇమ్మీడియట్గా వాళ్ళకు ముందు రిలీఫ్ రావాలి. అట్లా కంఫర్టబిలిటీ వచ్చేదానికి కొన్నాళ్ల పాటు వాడేదానికి ఈ నేను చెప్పబోయేటువంటి ఆయిల్ చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. దీనికి కేవలం 3 పదార్థాలమ్మా. నువ్వుల నూనె, తర్వాత వాము పొడి, కర్పూరం. ఈ 3 ఉంటే బ్రహ్మాండమైనటువంటి ఈ మోకాళ్ళ నొప్పులు పెయిన్ రిలీవర్ ఆయిల్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చమ్మా. సో ఈ పదార్థాలన్నీ మనకు తెలిసినటువంటివి, చాలా చౌకగా దొరుకుతాయి. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ, రిజల్ట్ కూడా చాలా ఈజీగా వస్తుంది. అదేవిధంగా మార్కెట్లో దొరికేటువంటి ఈ యొక్క పెయిన్ రిలీవర్ ఆయిల్తో పోల్చుకుంటే చాలా తక్కువమ్మా. సో మార్కెట్లో ఉదాహరణకి ఒక 100 రూపాయలు ఆయిల్ సీసా మనకి ఎంత క్వాలిటీ వస్తుందో ఇక్కడ మనకు 10 రూపాయలతోనే అంత క్వాంటిటీ వస్తుందమ్మా. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఆయిల్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చమ్మా. సో ఎలా తయారు చేసుకోవాలంటమ్మా, ఒక 250 ml అంటే 250 మిల్లీలీటర్లు 250 ml నువ్వుల నూనె ఒక పాత్రలో తీసుకోవాలి. నువ్వుల నూనె అమ్మా, తిల్ ఆయిల్ అంటారమ్మా. సో నువ్వుల నూనె పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద సిమ్లోనే పెట్టాలమ్మా. ఔషధం త్వరగా తయారు కావాలా, పవర్ఫుల్గా తయారు కావాలని చెప్పేసి రకరకాలుగా ఆలోచన చేసి మాత్రం పెట్టకూడదమ్మా. ఔషధ గుణాలు పోతాయి. సిమ్లో పెట్టేసేసి కొద్దిసేపటికి వేడి చేయడం వల్ల ఏమవుతుందంటమ్మా, పొగలు రావడం మొదలవుతుందమ్మా. సో ఎప్పుడైతే పొగలు రావడం మొదలవుతుందో అప్పుడు వాము చూర్ణాన్ని ఒక 25 grams వాము చూర్ణాన్ని అందులో వేసేయాలమ్మా. వేసేసి పాత్రను కిందికి దించేసేయాలి. ఇది చాలా సిస్టమేటిక్గా తయారు చేసుకోవాలమ్మా. సో నువ్వుల నూనె కొంచెం వేడయ్యి పొగలు వచ్చేటప్పుడు వాము పొడి వేసేసి ఆ యొక్క పాత్రని స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసేయాలమ్మా. దించిన తర్వాత 25 grams కర్పూరం పొడి కలిపేసేయాలి. ముద్ద కర్పూరం కానీ హారతి కర్పూరం కానీ మనం దేవునికి వాడేటువంటి కర్పూరం ఏదైనా సరిపోతుందమ్మా. సో ఆ కర్పూరం పొడి ముద్ద కర్పూరమైనా జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుందమ్మా. సో చేతులు అలా నలిచేసేసి ఆ పౌడర్ అందులో వేసేసి మూత పెట్టేసేయాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ కర్పూరం కూడా అందులో కరిగిపోతుందమ్మా. సో కొద్దిసేపు అలా ఉంచితే ఔషధం అంతా ఆయిల్ చల్లబడిపోతుంది. చల్లబడిన తర్వాత వీలైతే దాన్ని అలాగే ఒక సీసాలో పెట్టుకోవచ్చమ్మా. సీసాలు పోసి పెట్టుకోవచ్చు, లేదంటే దాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు, ఎలాగైనా పర్లేదమ్మా. సో ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని నిల్వ ఉంచుకొని సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లమ్మా. సో పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి కాస్త ఆయిల్ తీసుకొని ఆ నొప్పి ఉన్నటువంటి భాగంలో సున్నితంగా మర్దన చేయడం వల్ల శీఘ్రంగా సత్వరమే వెంటనే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అంటే నువ్వు నూనెలో సెసామిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉంటుందమ్మా. సో ఇలాంటి అనేక రకాల లిగ్నాన్స్ అనేటువంటి కెమికల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు సహకరిస్తాయమ్మా. రెండవది ఏంటంటే ఇందులో వాము కూడా కలిపాం కదమ్మా. వాములో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు, థైమాలు ఇలాంటివి కూడా ఈ నొప్పి తగ్గేందుకు, అదేవిధంగా మోకాళ్ళ భాగంలో రక్త సరఫరా బాగా జరిగేందుకు సహకరిస్తాయి. అట్లే కర్పూరం ఉండేదమ్మా. ఈ కర్పూరంలో క్యాంఫరాల్ అని చెప్పేసి ఒక పదార్థం ఉంటుందమ్మా. సో ఈ క్యాంఫరాల్ అనేటువంటి పదార్థం కూడా ఏం చేస్తుందంటే ఈ ఆయిల్ని చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే రక్తంలో దాని యొక్క ప్రభావాన్ని కలిసేందుకు కర్పూరం ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఆ నొప్పిని తగ్గించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందమ్మా. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనం ఆధునికంగా ఆలోచన చేసినప్పటికీ ఇలాంటి ఆయిల్ మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి సమస్యల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఒక మోకాళ్ళ నొప్పుల సమస్య కాకుండా ఇప్పుడు తలనొప్పి కానీ, భుజం నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, కండరాల నొప్పులు కానీ, పిక్కల నొప్పులు కానీ, ఏ నొప్పి అయినా సరేమ్మా, మనం పేరు మోకాళ్ళ నొప్పులు కానీ మనం ఆయిల్ తయారు చేసి పెట్టుకున్నా ఇలాంటి అన్ని రకాలైనటువంటి నొప్పులు కూడా సత్వరమే
తగ్గించేటువంటి ఔషధ గుణం అనేటువంటి అద్భుతమైన ఆయిల్ అమ్మా. సో ప్రతి ఇంట్లో ఉండదగ్గ దివ్యమైన ఆయిల్. కాబట్టి ఇలాంటి ఆయిల్స్ తయారు చేసుకున్న తర్వాత కూడా సో ఒక మ్యాక్సిమం ఒక 6 months ఆ విధంగా ఉంచుకున్న తర్వాత కావాలంటే మళ్ళీ తయారు చేసుకోవాలి, కానీ అంతకంటే ఎక్కువ పనికిరాదమ్మా. సో 6 months మ్యాక్సిమం అమ్మా. సో ఆ లోపు వాడుకోవడం మంచిది. సో కావాలంటే మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని ఎప్పటికప్పుడు అట్లా ఎంత ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటే అంత మంచిదమ్మా. దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్ని అలానే ఉంటాయమ్మా, ఉంటాయి, ఫాస్ట్గా పనిచేస్తాయి. ఇది ఎవరెవరు వాడచ్చండి? అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అట్లా ఏమైనా ఉందా? ఏం లేదమ్మా, వాళ్ళు వాడడానికి పనికిరాదు అలా ఏమైనా లేదమ్మా. చిన్న పెద్ద స్త్రీ పురుష తారతమ్యం ఏం లేదమ్మా, ఎవరైనా వాడుకోవచ్చు, ఎలాంటి నొప్పి అయినా వాడుకోవచ్చు. అదే చెప్పాను కదమ్మా. ఓన్లీ మోకాళ్ళ నొప్పులు కాకుండా వేరే పెయిన్స్ ఏమన్నా ఉన్నా కానీ అక్కడ అప్లై చేసేస్తే ఇమ్మీడియట్ గా చిటిక వేసినట్లు చెప్పాను కదమ్మా. అందులో ఔషధ గుణాలు వెంటనే ఆ మోకాళ్ళ భాగంలో అప్లై చేయడం వల్ల రక్తంలో కలిసేసేసి చక్కటి వాతావరణాన్ని మోకాళ్ళ భాగంలో కలగజేసి నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యము ఇలాంటివన్నీ కూడా తగ్గేందుకు చక్కగా సహకరిస్తున్నామా ఈ యొక్క ఔషధం. ఓకే. ఇప్పుడు జనరల్గా పుండ్లు కూడా ఎక్కువగా పడుతూ ఉంటాయి చిన్న పిల్లలకి, వాటికి ఏమన్నా ఉన్నాయా వేరే ఇట్లాంటి చిన్న చిన్న పౌడర్స్ ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళ ఏమైనా? కాళ్ళు ఆడుతూ ఉంటారు, పడిపోయి పుండ్లు పడుతూ ఉంటాయి కదా పిల్లలకి, అలాంటి వాళ్ళకి దీనికి ఏం లేదమ్మా. తేనె కాస్త పసుపు పొడమ్మా. సో స్వచ్ఛమైనటువంటి పసుపు పొడి తీసుకొని ఆ పసుపు పొడిలో తగినంత తేనె కలిపేసేసి ఒక లేపన ద్రవ్యంగా తయారు చేసుకుని ఒక క్రీమ్ లాగా తయారు చేసుకుని అప్లై చేయడం వల్ల చాలా త్వరగా తగ్గిపోతాయి. కలబంద ఉండేట్లయితే ఈ మధ్య కాలంలో కలబంద కూడా కామన్ అయిపోయింది, చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో జస్ట్ కలబంద గుజ్జు అప్లై చేసినా సరిపోతుంది. లేకపోతే కొబ్బరి నూనె తర్వాత పసుపు కలిపి అప్లై చేసినా తగ్గిపోతాయి. సో నేను చెప్పినటువంటి వాటిలో ఏదైనా చాలా త్వరగా శీఘ్రంగా తగ్గిపోతాయమ్మా. ఓకే. సో ఎవరైనా కానీ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నప్పుడు నిజంగా బయట మనం కొనుక్కునేవి చాలా తక్కువ క్వాంటిటీస్ వస్తాయి, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, నువ్వుల నూనె, ముద్ద కర్పూరం, ఇంకా వాము, ఈ మూడు తయారు చేసుకోవచ్చు. కాబట్టి చక్కగా ఇంట్లోనే తయారు చేసుకొని ఒక 1 month రెగ్యులర్గా యూస్ చేసుకున్నట్లయితే ఈ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇంకా ఎక్కడైనా కానీ మనకి నొప్పులు ఉన్నా కానీ వాటి నుంచి బయటపడచ్చు. సరే, అయితే అందరికీ ఇంట్లోనే తయారు చేసుకోవాలి అనేంత టైం ఉండకపోవచ్చు. కొంతమంది చాలా బిజీగా ఉంటారు, కొంతమందికి అసలు మనం ఎంత క్లియర్గా చెప్పినా మాకు చేసుకోవడం రాదు అంటుంటారు. బయట మార్కెట్లో ఈక్వల్గా పనిచేసి ఈక్వల్ మెడిసినల్ వాల్యూస్ ఉండేవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా, అది కూడా చెప్తానమ్మా. చాలా మంచి ప్రశ్న అడిగారు. మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో ఈ నొప్పులకు తగ్గించేటువంటి రకరకాల ఆయిల్స్ దొరుకుతాయమ్మా. సో ఇప్పుడు ఈ మోకాడు నొప్పులకు సంబంధించినటువంటి ఆయిల్స్లో వైద్యులు ప్రధానంగా వాడేటువంటి ఆయిల్ గురించి చెప్తాను నేను. 2 ఆయిల్స్ ఎక్కువ శాతం వైద్యులు కూడా వాడుతుంటారమ్మా. రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. సో ఆ ఆయిల్స్ ఏంటంటే ఫస్ట్ ఆయిల్ వచ్చేసి నారాయణ తైలం ఆయిల్ పేరు నారాయణ తైలం. రెండవ ఆయిల్ వచ్చేసి కర్పూరాది తైలం. ఈ 2 ఆయిల్స్ ఈ మోకాళ్ళ నొప్పులకి చాలా బాగా పనిచేస్తాయమ్మా. సో ఎలా వాడుకోవాలంటేమా, ఈ 2 ఆయిల్స్ మనకు మార్కెట్లో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 ml 100 ml నారాయణ తైలం అయితే 100 ml కర్పూరాది తైలం మనం తెచ్చుకునేటప్పుడు 2 సమానంగా ఉండేట్లు తెచ్చుకోవాలమ్మా. తెచ్చుకున్న తర్వాత ఒక పాత్రలో 2 పోసేయాలమ్మా. 2 పోసేసి కలిపేసేసి మళ్ళీ ఆ యొక్క సీసాలో నింపి పెట్టుకోవాలి. ఇంతే మనం చేయాల్సింది. సో ఆ ఆయిల్ని కాస్త తీసుకొని సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు, ఇంతకుముందు ఏదైతే నేను నువ్వుల నూనె, వాము, కర్పూరం కలిపి ఆయిల్ తయారు చేసుకుని వాడుకోవచ్చు చెప్పానో అదే పద్ధతిలో ఇది వాడుకోవచ్చు అమ్మా. సో సమస్య తీవ్రంగా ఉంటే 2 సార్లు, సమస్య కొద్దిగా ఉంటే ఒక్కసారి, లేకపోతే తీవ్రత తగ్గేదాకా 2 సార్లు వాడుకొని తర్వాత ఒక్కసారి వాడినా సరిపోతుందమ్మా. సో మరి ఇదైనా బాగానే పనిచేస్తుంది. కానీ మీరు అన్నట్లు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి ఇలాంటి ఆయిల్స్ కూడా మరి ఇలా తయారు చేసుకోవడం కొన్ని రకాల కారణాల వల్ల ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు అది వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.